హాయ్ అండి. అందరికీ ఎంతో ఇష్టమైన పాయసం. సేమియా పాయసం అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అదే పాయసం ఈరోజు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేయించుకోవాలండి. కొంచెం తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు కూడా చిన్నగా కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు ఇంకా కొబ్బరి ముక్కలు కూడా ఇవి మంచిగా నెయ్యిలో ఫ్రై అయితే ఆ గుమగుమలాడే వాసన ఎంతో బాగుంటుందండి. ఈ స్మెల్ అంటే చాలామందికి కూడా ఇష్టం ఉంటుంది కదా. చూసారా, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న 1 కప్పు సేమియా ఉంది కదండి, ఈ సేమియాను కూడా ఇదే నెయ్యిలో వేసి వేపేస్తామండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సేమియా వేగితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలామందికి ఇలా మామూలుగా కాకుండా నేను లీటర్ పాలకు ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. 1/2 లీటర్ దాకా తీసుకున్నాను అన్నమాట వాటర్. ఇప్పుడు నేను 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నానండి సగ్గుబియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని. అవి నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. 1 లీటర్ పాలల్లో ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసి ఉడికిస్తున్నానండి. ఎందుకంటే సగ్గుబియ్యం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా నేను సగ్గుబియ్యాన్ని ఉడికిస్తాను. ఇవి సేమియా అనేవి ఇలా పక్కన పెట్టేసుకుందామండి కొంచెం సేపు. ఇవి ఒక పొంగు రాగానే కొంచెం ఒక 50% ఉడికిపోతాయండి. ఒక 2 పొంగులు వచ్చాయంటే అప్పుడు మనం సగ్గుబియ్యాన్ని అనేది సేమియాలలో ఈ పాలు సగ్గుబియ్యం అనేది సేమియాలో యాడ్ చేసుకుంటే అప్పుడు సేమియా కూడా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇవి 50% ఉడికిపోయేవాటి సరిపోతుందండి. చూసాక మంచిగా ఫ్రై అయ్యాయండి సేమియా. ఇప్పుడు నేను ఈ లీటర్ పాలను ఈ సగ్గుబియ్యం కాచిన సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూసారండి, చిక్కటి పాలు తీసుకున్నాను అనమాట. ఇవి గేదె పాలేనండి. మంచిగా సేమియా మసిలిపోతే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను రుచికి సరిపడా షుగర్ అండి, అంటే షుగర్ తినేవాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి తీపిని ఇష్టంగా వాళ్ళ కోసం యాడ్ చేస్తున్నానండి. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా సేమియాలలో కానీ పాయసంలో కానీ కొంచెం లాస్ట్లో వేడి అంతా తగ్గిపోయాక సాల్ట్ వేసుకొని తింటారండి. సాల్ట్ వేసుకొని తింటే ఏంటంటే మనకి టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అలా ఎవరికైనా ఇష్టమైతే మీరు కూడా వేసుకోండి అండి. మాకైతే అలా ఇష్టం అనమాట. లాస్ట్లో సేమియా అంతా కాగాక సర్వ్ చేసే ముందు నేను కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసి అందరికీ సర్వ్ చేస్తానండి. అదే చాలా టేస్ట్గా ఉంటుంది అట్లా. చూసారా, మంచిగా మసిలిపోతున్నాయి. ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం కూడా చాలా బాగుంటుందండి ఇలా ఉడికితే. ఇవి ఉడికాక మనం సర్వ్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. పిల్లలు తినేది ఇష్టంగా తాగే వాటిలో సేమియా ఒకటండి. మంచిగా పాలల్లో మసలనివ్వాలి సేమియాని సగ్గుబియ్యాన్ని. ఇప్పుడు నేను వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా అండి, ఇలాచీ పౌడర్ కూడా దంచి పక్కన పెట్టుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఎంతో కమ్మగా అమృతంలా ఉండే సేమియాని పిల్లలు, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ రోజనే కదండి, ప్రతి ఒక్కరికి సేమియా అంటే బర్త్డే కానీ ఏ అకేషన్ లేకపోయినా మనం చేసుకొని తినే స్వీట్ మాత్రం సేమియా కదండి. ఎంతో కమ్మగా ఉండే సేమియా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, సేమియా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటున్నాను. నా వంటలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్.